కరీంనగర్ మున్సిపల్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఎక్కువ భాగం కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే సాధ్యమయ్యాయన్నారు మాజీ మేయర్ సునీల్ రావు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరానికి ప్రత్యేకంగా రూపాయి కూడా నిధులు కేటాయించలేదని ఆరోపించారు. స్మార్ట్ సిటీ, అమృత్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన గ్రాంట్లతోనే నగరంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తయ్యాయన్నారు. స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను నిలిపివేయలేదని, మొత్తం నిధుల్లో 50% కేంద్రం సమకూర్చిందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నగర అభివృద్ధికి నిధులు తీసుకొస్తే తాము స్వాగతిస్తామన్న సునీల్ రావు నిధులు తీసుకురాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. బీజేపీది ప్రచారం మాత్రమే ఉంది. డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటే మరి అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పడం చాలా సంతోషం. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రత్యేక గ్రాంట్ తీసుకొచ్చి కరీంనగర్ నగరానికి, ఎందుకంటే 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది, ఇంకో 2 మాసాలు గడిస్తే 3 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని చెప్పి అన్ని పత్రికలలో వార్తలు రావడం జరుగుతూ ఉన్నాయి. 4 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా అప్పులు చేసిందని. మరి దానికి మరి జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ, జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు కానీ, ఎందుకంటే ఉమ్మడి జిల్లాకు రాజధాని కరీంనగర్, ఉమ్మడి జిల్లాకు కరీంనగర్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి అందరి బాధ్యత ఉంది. కాబట్టి మరొక 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా పథకం రూపకల్పన చేసి దాని కింద ఒక 1000 కోట్లు 2000 కోట్లు తీసుకొచ్చి నగరాభివృద్ధి కనుక ప్రయత్నం చేసినట్టయితే మేమందరం కూడా వారికి స్వాగతం చెప్తాం. కరీంనగర్లో పెద్ద ఎత్తున పౌర సన్మానం కూడా చేస్తాం. కరీంనగర్ మొత్తం టౌన్లో అందరం కార్పొరేటర్లము, ప్రజా సంఘాలందరం కూడా కలిసి, అది ఏమీ లేకుండా ఒక నయా పైసా రూపాయి ఈరోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రత్యేకంగా, ఎందుకంటే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్